హెల్త్ సిగరెట్ కంటే ముందు అతను అడిగింది ఏంటంటే మీరు ఒక వయసుకు వచ్చిన చాలామంది కంటే కొంచెం పద్ధతిలో ఎందుకు ఉన్నారు, ఆరోగ్యాన్ని ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు, చిన్నప్పటి నుంచి ఉందా, ఈ మధ్య భయపడి మిగతా వాళ్ళని చూసి మీరు ఎలా చేస్తున్నారా, భయపడి వేళ చేసేస్తే ఈ రాత్రికి రాత్రి ఆరోగ్యం బాగుండదండి. ఒక జీవితకాలపు సమస్య ఆరోగ్యం అనారోగ్యం అనేది పెంచుకోవడంలో. మనిషి జీవితాంతం డబ్బు సంపాదించుకోవడం కోసం ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాడు. ఆ జీవిత చర్మాంకంలో ఆ వైద్యాన్ని ఆ అనారోగ్యాన్ని బాగు చేసుకోవడం కోసం ఈ సంపాదించిన డబ్బు అంతా ఖర్చు పెడతాట. అది మీకు అందరికీ తెలుసున్నది, అది నేను సృష్టించింది కాదు, అది ఫ్యాక్ట్. అది అలా చేస్తున్నాం మనం. అందుకని అనారోగ్యాన్ని మనం ఇన్వైట్ చేయగలం తప్ప ఎగ్జిట్ చేయలేం. లోపలికి వేసి కుర్చీ వేసి కూర్చోపెట్టగలం, కాళ్ళు చాచుకు పడుకుంటుంది, అది దాన్ని బయటకు కూర్చోపెట్టలేం, బయటకు నెట్టడం మాట అటు నుంచి. ఎందుకు మీ పొట్టను తగ్గించుకోండి, చూద్దాం ఎంతమంది తగ్గించుకుంటారు. చాలా కష్టం అది. 6 ప్యాకులు 7 ప్యాకులు చేస్తే లొంగుతుందేమో, కానీ ఈ వాకింగ్లు వాటిని నేను అబ్జర్వ్ చేస్తుంటాను. వాళ్ళు కొంచెం హెల్దీగా ఉంటారు ఓకే, కానీ పొట్ట తగ్గడాలు అవి నేను ఎక్కువ మందిని చూడలేదు. ఆల్రెడీ పొట్టుండి వాకింగ్ చేసిన వాళ్ళు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం వాకింగ్ చేస్తున్నాం కదా, ఒక ముద్ద తిను, మనకి అంటారు డైజెస్టింగ్ పవర్ పెరిగింది మనకి, రేపు ఇంకో కిలోమీటర్ నడుద్దాం. అలాగే షుగర్ వస్తుంది, వేసుకో 2 గారెలు తిను, 2 అరిసెలు తిను, పరమాన్నం తాగు, ట్యాబ్లెట్ వేసుకో అంటే రేపు వాడు ఇన్సులిన్ చేసుకున్నా ట్యాబ్లెట్లు వేసుకున్నా అది ఉంది కదా, ఆల్టర్నేట్ దానికి మందు ఉంది కదా, తిను అంటే నీకు అక్కడ ఒకటి ఉంది కాబట్టి ఇది చేసేసి చెడు అంతేనా. దేవుడికి దండం పెట్టేసుకుంది కానీ తన్ను అన్ని అది అలా ఉందండి. సో దానివల్ల నష్టపోయేది ఏంటి, అనారోగ్యం ఈజీగా వస్తుంది, చాలా జీవిత సమస్యగా బయటకు వెళ్తుంది. ముందు నుంచి ఒక అవేర్నెస్ ఉంటే తప్ప అది బయటకు వెళ్ళదు. ఇప్పుడు మనం ఆడ మగ అనేది దయచేసి ఇద్దరు ఒకటే, 2 కలిస్తే దండం పెట్టుకుని పాయింట్కి వద్దాం. ఆరోగ్యం గురించి మన సమస్య. ఆరోగ్యం యూత్ లెవెల్ నుంచి చెడిపోతుందని నేను చెప్పదలుచుకున్నాను. అది నీ ముఖ్యదంటే ఇలా చూపించినట్టుగా ప్రపంచం అంతా మాట్లాడి ఇక్కడికి వస్తున్నాను. యూత్లో ఇందాక చెప్పానే 10 మందిలో ఇదివరకు ఒకటి సిగరెట్ కాల్చుంటే ఆడు సిగరెట్ కాలుస్తాట అనే రోజులు, ఇప్పుడు కాల్చకపోతే ఆడు సిగరెట్ కాల్చట అనే రోజులు. అలా వద్దు. 90 ఎందుకు కాల్చాలి సిగరెట్టు? భయం లేకపోవడం, విచ్చలబిడితనం లేకపోవడం, పెద్దల మాట వినకపోవడం, అసలు వాళ్ళ ముందే కాలుస్తున్నారు. తండ్రి కొడుకు మందు కొట్టే సాంప్రదాయం మనకు ఉంది, కొత్తగా పాతదేం కదా, ఇప్పుడు అన్ని చోట్ల తాగుతున్నారు. మా సినిమాల్లో కూడా చక్కగా చూపిస్తున్నాం, తండ్రి కొడుకు కూర్చొని మందు కొడతారు. నాన్నని ఒరే అంటాడు కొడుకు, రేపొద్దున్న కొడుకుని తండ్రి ఏమండి అంటాడు, ఏమండి అబ్బాయి గారు అంటాడు, ఏంట్రా నాన్న అంటాడు కొడుకు. పర్వాలేదు, మార్పులు ఎన్ని మనం అన్నీ ఇన్వైట్ చేస్తూ వెళ్తాం కదా, అది ఇన్వైట్ చేద్దాం. వెటకారం కాదు, నేను మగవాడిని కాబట్టి ఇంకోలా అనడం కాదు, నేను తండ్రి కొడుకు గురించి మాట్లాడుతున్నాను, కూతురు తండ్రి గురించి కాదు. వాల్యూస్, ఈ వాల్యూస్ అన్నీ మనం కొత్త వాల్యూస్ని మనం ఇంతంత మన టార్గెట్స్ పెంచుకుంటున్నాం కదా, ఎన్నో కనిపెడుతున్నాం, అన్నీ కనిపెడుతున్నాం, కొత్త లగ్జరీస్ కనిపెడుతున్నాం, కొత్త అనారోగ్యాలు కనిపెడుతున్నాం, వాటికి మందుల్ని కొత్తగా కనిపెడుతున్నాం, ఆలస్యంగా అయినా అన్నీ కనిపెడుతున్నాం. మరి మన వాల్యూస్ని పెంపొందించుకో ఎందుకు కనిపెట్టట్లేదు? ఫలానా మిషన్ తోటి రోజు ఇలా రుద్దుకుంటే రోజు తండ్రిని గౌరవించడం వస్తుంది, ఇలా మసాజ్ చేసుకుంటే తల్లికి దండం పెట్టుకోవడం అలవడుతుంది. ఇలాంటివి ఎందుకు నేర్చుకోవట్లేదు? మంచివన్నీ పోగొట్టుకుని చెడు వాటిల కోసం ఎందుకు ఈ ఎక్సర్సైజులన్నీ చేస్తున్నాం? ఒక్క చెడు అలవాటు మనం నేర్చుకోవడం వల్ల ఎన్ని అవస్థలు పడుతున్నాం మనం చుట్టూను. ఎక్కడో హాస్పిటల్లో పడేస్తాడు, ఎంత అవస్థ. అక్కడికి వెళ్తుంటే అసలు భయం వేసేస్తుంది. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళామంటే ఏంటి మనిషి జీవితం, ఇదివరకు ఈ హాస్పిటల్ తెలుసా, ఈ రోగాలు తెలుసా, ఈ మందులు ఉన్నాయా అన్నీ అనిపిస్తుంటాయి. ఇవన్నీ చిన్నతనంలోనే నడున్నొప్పి ఎందుకు పెళ్ళి అవ్వకుండా అనేవాడికి, పెళ్ళి కాకుండానే ఆడపిల్లకి ఇంకో జబ్బు ఎందుకు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? కంప్యూటర్స్ అవేను, పగలు రాత్రి నైట్ షిఫ్ట్లు, పగలు షిఫ్ట్లు, గంటల తరబడి దాని ముందు ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఇవన్నీ ఉండాలి.
ఎక్కడికక్కడ భయం కూడా ఉండాలి. అంటే నేను పుడింగి నేను చెప్పట్లేదు, ఇదిగో నా సెల్ ఫోన్ అండి, 3000 రూపాయలు దీని ఖరీదు. నేను 30,000 పెట్టి కూడా కొనుక్కోగలను. భయం నాకు, ఇది ఎక్కువ వాడితే ఎక్కువ భయపడిపోతాం. ఇది కూడా లేకుండా ల్యాండ్ ఫోన్ వైర్ ఉన్నది వాడదామని కొన్నాళ్ళు ట్రై చేశాను. మరి అది ఏదో అడవిలోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకోవడంలాగా జరగని వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నామని తగ్గించాను. ఇలా పెట్టుకున్నా. దీనివల్ల కూడా ఉంటుంది నష్టం, తక్కువ నష్టం ఉంటుంది. నేను ట్యాబ్ వాడతాను, నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను, నేను జనంలో ఫేస్బుక్లో అవన్నీ కావాలి నాకు. అది జేబులో పెట్టుకు తిరిగితే మాటిమాటికి వాడతాం, అది ఎక్కడో చోట పెడితే లిమిటెడ్గా వాడతాం. అందుకని నాకు ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు కామెంట్స్ అవి రాస్తుంటారు. నాకు సమాధానం ఇవ్వాలని, కనీసం లైక్లైనా కొట్టాలని ఎంతో పులకింతగా ఉంటుంది. అంత మంచి మంచి కామెంట్స్ వాళ్ళు పెడుతున్నారు. భయం నాకు అవన్నీ కొడితే ఒకటి నా క్రియేటివిటీ ఆగిపోతుంది. ఈ సమాధానాలు ఇస్తూ కూర్చుంటే ఆ జబ్బులో పడిపోతాం. అది తీయగా ఉంటాయి, వాళ్ళు పొగుడుతుంటే చాలా థ్యాంక్స్ అండి ఇవన్నీ అనడం. అవి చేస్తుంటే నేను క్రియేషన్ చేయాలి కదా, నాకు అందరిలాగా 24 గంటలే ఉన్నాయి, 25 గంటలు. అందుకని దానివల్ల కొంత చేయలేను. కొంత ఎలక్ట్రానిక్స్ అవి ఎక్కువ వాడడం వల్ల నాకు రకరకాల ఈ వయసులో కొత్తగా ఆరోగ్యం తెచ్చుకోలేకపోయినా అనారోగ్యం ఎందుకు తెచ్చుకుంటే ఎక్కడ ఏ హాస్పిటల్లో పడతామో తెలుసు. దానికి కరిగించుకోవడానికి ఆస్తులు వెనకాల గొప్ప తెప్పలుగా లేవు. ఇవన్నీ భయాలతోటి నేను నా జాగ్రత్తలో నేను ఉంటాను. అయినా కూడా మనకి తెలియని రోగాలు ఎన్నో ఆల్రెడీ పొంచి ఉన్నాయి. ఎక్కడ ఏదో కాపు కాసి ఉందో మనకు తెలియదు. అరే నిర్లక్ష్యం చేసేసారండి, 3rd స్టేజ్లో వచ్చారండి, చెకప్ చేసుకోవాలండి ప్రతి 6 నెలలకి. అందరికీ తెలుసు ఆ చెకప్లో మెషన్లు అన్నీ నార్మల్ అనే వస్తాయి. సడన్గా ఏదో కొంప ముంచుతుంది. మృత్యు అనేది 1,00,000 మార్గాల్లో మన వెంటాడుతూ ఉంటుంది. 99,999 జాగ్రత్తలు తీసుకున్నా ఆ 1,00,000ది ఎక్కడో ఉంటుంది మనకు తెలియకుండా, ఎలక ఇంకో వేరే కలుగులోంచి దూరినట్టుగా. ఇలాంటి పరిస్థితుల్లో తెల్లవారులు మాట్లాడుకున్న ఇది ఎటేటో పోతూ ఉంటాం. మళ్ళీ యూత్ సిగరెట్ అక్కడికే వస్తాం మనం. యూత్ ఈ జబ్బులు ఎక్కువ కారణానికి యుక్త వయస్సులోనే వాళ్ళు చక్కగా పెళ్లి చేసుకొని వైవాహిక జీవితాన్ని రొమాంటిక్గా, అందంగా, చాటుమాటుగా, ఒక శృంగారంగా, సెక్స్గా కాకుండా, సెక్స్కి శృంగారానికి అండి ధర్మానికి అధర్మానికి ఉన్నంత తేడా ఉంది. శృంగారం వేరు, సెక్స్ వేరు, రెండూ కూడా సృష్టి ధర్మాలే. చాటుమాటుగా ఉండేది శృంగారం, మొత్తం విప్పేసేది సెక్స్. సో దానివల్ల ఏం లేదు, సుఖం లేదు సెక్స్ వల్ల. శృంగారంలో సెక్స్ ఉండాలి తప్ప సెక్స్లో శృంగారం రాదు. ఉన్నది ఇది కాదు. మళ్ళీ మన టాపిక్ మారిపోతున్నాం. ఇవన్నీ విచ్చలవిడితనాల వల్ల. ఒక తల్లి తండ్రి వాళ్ళు ఈవేళ ప్రేక్షకులు. ఈ యూత్ ఆడుతున్న నాటకంలో రవీంద్ర భారతి రంగస్థలం మీద జనంగా మామూలుగా థియేటర్లో ఎక్కువ మంది ఉంటారు, స్టేజ్ మీద తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు యూత్ ఎక్కువ ఉన్నారు, రంగస్థలం పెద్దదైపోయింది, వాళ్ళు ప్రదర్శన ఇస్తున్నారు. వీళ్ళు వృద్ధులు ప్రేక్షకుల్లా చూస్తున్నారు. వీళ్ళు మాట్లాడడానికి ఉండదు, వీళ్ళ చేతిలో మైక్ ఉండదు, వీళ్ళు పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఉండదు, కుర్చీలో కూర్చున్నారు అంతే. ప్రదర్శన అంతా వాళ్ళు ఇస్తున్నారు. మేము చెప్పింది వినండి అని అంటున్నారు తప్ప వాళ్ళు చెప్పండి అని మాకు మైక్ ఇవ్వట్లేదు. నాకంటే నేనేం బాధితుడిగా మీతో మాట్లాడలేదు, నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఈ సమాజంలో ఒక మనిషిగా, ఒక నాటక ప్రయోక్తగా, ఒక సినిమా రచయితగా, సినిమా నటుడిగా, అన్నీ చూసినవాడిగా, ఎన్ని చూసినా ఇంకా చూడాల్సింది ఆకాశం అంత ఉన్నా కూడా నాకు అంత అక్కలేదు. ఆకాశం నాకెందుకు, దండం పెట్టుకోవాలి దూరం నుంచి. ఆకాశంలో ఎక్కడికి వెళ్తాం, నేల మీద నిలబడాలి. నేను బాగుంది, నేల మీద చక్కటి పైరు మీద ఉన్నాం, మేము మంచి కుర్చీలో కూర్చుని ఉన్నాం, చాలు. సో వాళ్ళకి ఏమైనా చెప్దామంటే వాళ్ళు రాక్ మ్యూజిక్ పెట్టుకుని ఉన్నారు, వాళ్ళ చెవులకి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉన్నారు, నృత్యం చేస్తున్నారు. వాళ్ళు మన ప్రేక్షకులుగా ఉండిపోయిన తప్ప ఎక్కడ చెబుతావు, నువ్వు అక్కడికి వెళ్ళడానికి లేదు, వాళ్ళు వినే స్థితిలో లేరు. అయినప్పటికీ బట్ అయినను పోయి రావాలి హస్తనకు అన్నాడట కృష్ణుడు. మీరంటే నాకు ఎంత ఇష్టం అన్నా కూడా నేను సాయంత్రం అయ్యేటప్పుడు నేను వెళ్ళి రావాలి నాయన, బావల్లారా రేపు మళ్ళీ కలుద్దాం అంటాడు. అలాగా
ఎంత విచ్చలవిడితనం ఇది అది ఉన్నా కూడా మళ్ళీ ఆ యూత్లో కూడా అవేర్నెస్, అయ్యయ్యో మనం ఈ వయసులోనే మనకు బ్యాక్ పెయిన్ ఏంటి, మనం కంప్యూటర్ ముందు సీట్ మార్చుకోవాలి, మంచి సీట్ కూర్చునే పొజిషన్ మార్చుకోవాలి, లేకపోతే లైటింగ్ ఇది మార్చుకోవాలి, ఎక్కువసేపు చూడకూడదు, మధ్యలో చిన్న వాకింగ్ చేయాలి, ఇవన్నీ కాసేపు రెస్ట్ ఇవ్వాలి, కాసేపు రోజుకు ఒక పేజీ అయినా చదవాలి, రోజుకు ఒక ప్రవచనమైనా ఎక్కడైనా వినాలి, తల్లిదండ్రుల మాట కాకపోయినా ఎవడో మనకు సంబంధం లేనివాడు ఎవడో చెబుతున్నాడు వినాలి, మనకి ఏదో బుర్రకథ హరికథ మనం ఇవాళ తెరలు కట్టించుకుని చూడకపోయినా గూగుల్లో సెర్చ్ చేసుకుని బుర్రకథ తాన అంటుంటే భలే ఉండే ఒకప్పుడు అనమాట, అలా చూడాలి. చదవడం మనకు హ్యాబిట్ లేదు, నవలు చదివేవారు అప్పుడు, కథలకు వచ్చేసింది, కథలు కూడా లేదు, కవితలకు వచ్చే కవితలు కూడా చదవలేరు, జోకు ఇద్దరు ఉంటారు, ఏడో జోక్ చేస్తాడు వాడో జోక్ చేస్తాడు, అది కూడా చదవడానికి మనకి మూడ్ ఉండదు. విజువల్గా అంత విజువల్ మీడియా, రీడింగ్ మీడియా పోయింది అంత. రీడింగ్ మీడియాకి నాతో జబ్బు ఉందండి. పంచతంత్రం కథ ఉంటుంది, ఆ పంచతంత్ర కథలో ఒక కథ, ఒక కాకి ఎలక స్నేహితులు అని కథ మొదలు పెడతాడు. ఈ కథ పూర్తి చేయడు. ఈ ఎలకకి ఒకరోజు పావురంతో వైరం వచ్చింది అంటాడు. ఈ కాకి ఎగిరిపోయింది, మళ్ళీ ఎలక పావురం ఇది కొంత చెప్తూ వచ్చి ఎలకను ఆపేస్తాడు. మళ్ళీ పావురం ఒకరోజు ఏం చేసిందంటే ఓ వేటగాడిని చూసి ఓహో నా మీదకి వస్తావా అంటూ మొదలెట్టింది. అది చెప్పడు. మళ్ళీ ఆ వేటగాడు ఇంటి దగ్గర భార్యా పిల్లలతో ఎలాగైనా ఒక పావురాన్ని తెస్తానన్నాడు. వాడికేమో కూతురు ఎక్కడికో వెళ్ళింది, కొడుకు ఏదో. ఏ కథ పూర్తవుతుంది అసలు? ఎన్ని కథలకు మళ్ళీ వెనక్కి వస్తే ఒక్కొక్క కథ పూర్తవుతుంది. అలాగే నాలో నేను ఒక సబ్జెక్టు పట్టుకుంటే ఇదే టైంలో అనేకం చెప్పాలనో మరి లేకపోతే అవి అలా వస్తాయో కానీ ఒక విషయం చెప్తుంటే ఇంకోటి చెప్పాలని అలా ఉండడంతో డీవియేషన్స్ ఎక్కువ అవుతుంటాయి. కానీ బండగా గుర్తుపెట్టుకున్నాం యూత్ సిగరెట్ అనేది. పెడుతూ కూడా యూత్ అంటే ఒక పెద్ద సముద్రం గురించి లెక్చర్ లాంటిది, ఆకాశం గురించి లెక్చర్ లాంటిది. యూత్ అంటే ఈవేళ యూత్ గురించి ఎంతసేపు చెప్తే అవుతుంది అది? ఎందుకు ఇవన్నీ కెలామిటీస్ జరుగుతున్నాయి? ఈ కెలామిటీస్కి ఎవరు బాధ్యులు, ఎవరు హెల్ప్లెస్, ఎవరు నిందితులు, ఎవరు న్యాయ నిర్ణేతలు? ఎవరైనా చెప్పచ్చు, ఫలానా వాళ్ళు అని ఎవరైనా చెప్పండి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చర్చావేదిక పెడితే 100 రకాలు చెప్తారు. ఇది కాబట్టి నేనే మాట్లాడాలి కాబట్టి 100 సమాధానాల్లో ఒక సమాధానం ఇవ్వగలను, నేను 100 ఇవ్వలేను. నేను ఇచ్చేదే కరెక్ట్ కాదు, ఇంకా 99 కరెక్ట్ సమాధానం. అసలు నేను ఇచ్చేది 101ది ఇస్తున్నానేమో, 100 వేరే ఆన్సర్లు ఉన్నాయేమో. నేను చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్తున్నాను, నన్ను అడిగారు కాబట్టి, అడగకుండా చెప్పట్లేదు. సో మంచి ఇంట్రెస్ట్తో అడిగాడు యూత్ గురించి. అక్కడ యూత్కి ఇంకా అతను యూత్ కేటగిరీలోనే ఉన్నాడు, నాలాగా సీనియర్ సిటిజన్ కాదు. అతని గురించి తెలుసుకోవాలని ఉత్సాహంతో నా శిష్యుడిగా అడిగాడు. అందుకని అభినందించి ఎక్కువసేపు మాట్లాడుతాను. ఇది ఇతన్ని అడ్డు పెట్టుకుని చెప్తే అనేక మందికి రీచ్ అవుతుంది. కొంతమందికి శత్రువుని అవుతాను, మొత్తం అందరికీ అవుతానేమో. నేను చెప్పాను కదా, నేను సిగరెట్ కాల్చే రోజుల్లో సిగరెట్ గురించి నాకు ఎవడు చెప్పినా చిరాకు వచ్చేసేది, నాకు వాడు శత్రువు. నాకు నేను మానేద్దాం అనుకున్నప్పుడు నాకు అందరూ మిత్రులే, ఎవరేం చెప్పినా నువ్వు ఎప్పుడు మానేసావు, బా నాకంటే ముందే మానేసావు, ఇలా ఉంటాయి. కాబట్టి యూత్లో అవేర్నెస్ కూడా ఉంది. అది మళ్ళీ చెప్పదలుచుకుంటే భయం ఉంది, అవేర్నెస్ ఉంది. టార్గెట్స్ పెరిగిపోవడం వల్ల అవి రీచ్ అవ్వడానికి వాళ్ళు కూడా మల్లగొల్లాలు పడిపోతున్నారు. 24 గంటలు సరిపోవట్లేదు. ఇదివరకు టైం ఎలా స్పెండ్ చేయాలనేది సమస్య. ఇదిగా ఒకసారి పొలం వెళ్ళి వస్తాను, కూర్చోండి 2 పకోడీలు వేసేస్తాను, తిని వెళ్దురు. కానీ వాడి చేత పంపు, ఆ ఫ్లాస్క్తో పాటు పంపు, ఇలాగా టైంని స్పెండ్ చేయడానికి బోళ్ళు స్కీములు వేసుకునేవారు. ఇప్పుడు అలా కాదు, ఎలా సరిపెట్టు, ఎలాగా ప్రతిదీ సగం సగం మాట. వెళ్ళొస్తానులో అయిపోయింది. టీవీలో మంచి ప్రోగ్రాం వచ్చింది జబర్దస్త్లో. పేద కుటుంబం వాళ్ళు, రా అంటుంది అది తల్లి. అదేంటమ్మా నా పేరు రాము కదమ్మా, రా అంట. రాము అని పూర్తిగా పిలిచే స్తోమత మనకెక్కడుంది బాబు, మంది చాలా పేద కుటుంబం బాబు, అందుకని రాతో సరిపెట్టుకుందాం బాబు. ఎంత ఎంజాయ్ చేశాను ఆ ప్రోగ్రాం. అట్లాగా చాలా చేస్తాను జబర్దస్త్లో, అదొక్కటే ఎంజాయ్ చేస్తారని కోపడకండి, స్పాంటేనియస్గా చెప్పాను. అలాగా తండ్రి, అరే ఎప్పుడో సాయంత్రం ఎన్నింటికి వస్తావు, 5ంటికి వస్తానన్నాడా,
హైదరాబాద్ వెళ్తున్నాను అన్నాడా, అయితో ఆపేసాడు, వెళ్ళిపోయాడు వాడు. టైం లేదు, ఒక అక్షరం చెప్పగలడు వాడు, టైం లేదు. ఇలా కంగారుగా టార్గెట్లు పెరిగిపోవడం వల్ల అవి రీచ్ కాలేక పరుగులు పెడుతున్నారు. పరుగులు పెడుతూ దానివల్ల వచ్చే అనర్థాలను మళ్ళీ గుర్తిస్తున్నారు, జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నారు. మొలకలు తింటున్నారు కొందరు, పెసర మొలకలు ఇవి అవేను. తేనె తాగుతున్నారు, ఆవు పాలు తాగుతున్నారు, పిజ్జాలు తినడం మానేస్తున్నారు. కానీ తినేవాళ్ళు తింటూనే ఉన్నారు. ఇది ఎడాపెడా ఈక్వల్గా ఉన్నారు ఇప్పుడు. ఇదివరకు ఆయుర్వేదానికి హోమియోపతికి ఇంత గ్లామర్ లేదు. ఎందుకంటే వీటి మీద నమ్మకం పెరుగుతుంది న్యాచురల్గా, పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు. అయ్యా టిఎన్ఆర్ గారు, ఎంతసేపు చెప్పినా ఇది టైం లెంగ్త్ పెరుగుతుంది తప్ప కంటెంట్ ఇది. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో ఇంకో 6 నిమిషాల్లో కలుద్దాం అంటే వెంటనే. అది అలా జరగదయ్యా. వ్యసనం అనేది ఉందే, నేను చెప్పిన టిప్పు నీకు పనికిరాదు, చెప్పిన రుచిగా ఉండదు. ఇంత వెంటనే నా మీద ఆలోచిస్తారు. నేను చెప్తున్నానంటే వాడు ఎంతవరకు పాటించి మనకి చెప్తున్నాడు అనేది కౌంట్ అవుతుంది. అయ్యో పాపం, పోని వాడు చెప్పాడు, వాడికి చెప్పే అధికారం లేదు, అయినా చెప్పాడు, అందులో మంచి ఉంది, పోని పాటిద్దాం అంటే నాకు పర్వాలేదు, నేను తిట్టుకుని పాటించినా పర్వాలేదు. వాళ్ళు పాటించరు. వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే చాలామంది, వీడు 40 ఏళ్ళు సిగరెట్ కాల్చి ఈవేళ మనకి ఇంకా 4 రోజులు అవ్వలేదు మొదలెట్టి మనకు లెక్చర్ ఇచ్చేస్తున్నాడు చూడాడు అన్నట్టు ఉంటుంది. సో నేను ఎక్కువసేపు దాన్ని చెప్పడం కరెక్ట్ కాదు. సో ఎవరి పద్ధతులు వాళ్ళవండి. కానీ అన్ని సంపదల్లోకి గొప్పది ఆరోగ్య సంపద. ఒక పంతులు గారు దీవించేటప్పుడు కూడా దేంతో మొదలు పెడతాడు? ఆయురారోగ్య ఐశ్వర్య ఏదో ఇంకా పుత్ర పౌత్ర ఇవన్నీ ప్రాప్తి రస్తు అంటాడు. ముందు బతికుండాలి. నువ్వు ఎంత ఆరోగ్యవంతుడు అయినా రేపు నీకు మరణం ఉందనుకో ఏం చేసుకో. ఆరోగ్యం ఎందుకు సంపాదించడం? ముందు బతకాలి, 100 ఏళ్ళు బతకాలి. ఆ 100 ఏళ్ళు ఎలా బతకాలి? తర్వాత ఆరోగ్యంగా బతకాలి. అంటే నువ్వు 1000 ఏళ్ళు బతికినా ఏంటి లాభం? ఆరోగ్యంగా బతకాలి. ఆరోగ్యం ఉంటే సరిపోయింది. ఐశ్వర్యం, డబ్బులు ఉండాలి జేబులో. తినడానికి తిండి లేదు, ఆరోగ్యం ఎలా వస్తుంది? డాక్టర్ ఏమో బత్తాయి పళ్ళు కొను, ఫ్రూట్స్ బాగా తిను, మిల్క్ బాగా తాగు అంటాడు. ఇక్కడేం ఉండదు మన దగ్గర, జేబులో ఉండదు, ఐశ్వర్యం ఉండదు. ఇవన్నీ ఉన్నాక ఇంకా అన్నీ కావాలి. పుత్ర పౌత్ర ధన సంవస్తు వాహన కనుక ఇవన్నీ కావాలి. అందుకని రెండో ఇంపార్టెంట్, ముందు బతికుండాలి, ఆరోగ్యంగా బతికుండాలి. అది ఆరోగ్యం అనేది అంత ఇంపార్టెన్స్. ఆ ఇంపార్టెన్స్ అనేది ఎవరికి వాళ్ళు తెలుసుకుని మనం ఆరోగ్యంగా, మన 60,000 సంపాదనే కాదు 60 ఏళ్ళు బతకడానికి ఆరోగ్యంగా ఉండాలనేది కూడా వాళ్ళ అవేర్నెస్ ఉంటే నీ రూట్లో నువ్వు పాటించు, నీ రూట్లో నువ్వు పాటించు, నా రూట్లో నేను పాటిస్తాను. నేను ఒకే ఆన్సర్ ఇచ్చి తప్పు ఆన్సర్ ఎందుకు ఇవ్వాలి? నీకు తెలుసు, నీకు తెలియకపోతే నేను ఇవ్వాలి. నీకు అన్నీ తెలిసి అడుగుతున్నావు, వీడేం చెప్తాడో చూద్దామని. నీకంటే యూత్ మాట్లాడుతున్నాను. టిప్స్ వాళ్ళకి ఇవ్వక్కలేదు, వెంటనే ఇది పెట్టేసే కూడా హెల్తీ టిప్స్ అని గూగుల్లో కొడితే 8-10 లెటర్స్ కొట్టేస్తే బోల్డ్ రకరకాల ప్యాకేజీలు వస్తాయి. అందులో వాడు పాటించగలిగింది పాటిస్తాడు, పాటిస్తున్నారు చాలామంది. ఓకే, మీరు యూత్ అన్నారు కాబట్టి ఇంతకీ మీ అబ్బాయి సుపాని సిగరెట్ మందు కొడతాడు, సిగరెట్ తాగడం మందు కొట్టడం చేస్తాడా అని చేయడా? నాకు తెలియకుండా నేను ఎప్పుడూ చూడలేదు, ఒక్కసారి కూడా. ఇంతవరకు వాడు సిగరెట్ మందు తాగలేదు. ఓకే, అసలు నిజంగా. ఓకే. అప్పుడు అంటే నేను ఈ ఈ ఇంటర్వ్యూ అడ్డు పెట్టుకుని మా పిల్లల్ని పొగడ్డం నా టార్గెట్ కాదు. కానీ నేను ఎంత అదృష్టవంతుండంటే నా చిన్న కుటుంబం, నాకు సానుకూలమైన కుటుంబం. చాలామంది సినిమా వాళ్ళు పాకెట్ ఎక్స్పెన్సెస్ అని, కారు కొని అని, ఇది కొని అని, నీకేం తెలుసు, అది నేను పెత్తనం చూస్తాను, ఇవన్నీ వాళ్ళు గ్రిప్లోకి తెచ్చుకుని డామినేట్ చేసి తండ్రిని చులకనగా నీకేం చేత కాదు, నువ్వేం తెలియదు, నువ్వు 3 పెగ్గలు ఎందుకు తాగుతున్నావు, ఒక పెగ్గ తగ్గించే అని సలహా ఇస్తున్నట్టు ఇచ్చి వాడు 2 లక్షలు పాకెట్ మనీ పట్టుకుపోతాడు, ఏదో చేస్తాడు. వీడు 4 పెగ్గలు తాగుతాడు. ఇలా రకరకాల అనేక ఉన్నాయి. నేను ఇన్ జనరల్గా చెప్పట్లేదు, కొందరు అలా కొందరు ఇలా రకరకాలుగా
ఇక్కడ విచ్చలవిడి సినిమా ఫీల్డ్లో కూడా కొంత ఉంటుంది, గ్లామర్ ఫీల్డ్. ఇక్కడ కూడా పిల్లలు ఎలా పెరుగుతున్నారు తల్లిదండ్రులు చూడలేరు. ఎందుకంటే తల్లి మాట వినరు. తండ్రి వాడి ఇప్పుడు యూత్ ఈవేళ ఎలా ఎన్ని టార్గెట్లతో ఉన్నారో వీడి టార్గెట్లతో వీడు ఉంటాడు. వేషం ఉంటే 2 వేషాలు ఎలా చేయాలి, వేషం లేకపోతే ఎలా గడపాలి, వీడి టెన్షన్స్ వీడు. ఈ ఫీల్డ్లో వచ్చి పడ్డాం, అందరూ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. నాకు ఈ సినిమా వృత్తి తప్ప ఇంకో వృత్తి తెలియదు నాకు. ఎందుకు తెలియదు? నీకు ఫస్ట్ పాకడం తెలియదు, పాకేవా లేదా? పాకేకి నిలబడ్డం తెలియదు, నిలబడ్డావా లేదా? నాకు తెలియదు అనేది ఏం లేదు. పెళ్లి చేసుకున్నావు, పిల్లలకి అంటున్నావు, అన్నీ చేస్తున్నావు, నీకు తెలియదు ఏముంది? తెలియనివే అన్నీ తెలుసుకుని చేస్తున్నావు కదా. సినిమా ఫీల్డ్లో ఉండి నాకు తెలియదు ఇది తప్ప ఇంకోలా బతకలేననే స్టేట్మెంట్ నేను నమ్మను. అది కానీ ఇంకోటి తెలియదంటే ఇంకోటి చేయడం నీకు ఇష్టం లేదు. ఇప్పుడు నేను సపోజ్ నేను హోటల్ పెట్టుకోగలను, నేను ఎలా ఆలోచిస్తాను? అక్కడ అందరూ వచ్చారే ఎల్బీ శ్రీరామ్ హోటల్ పెట్టుకున్నాడు రా, బజ్జీలు అమ్ముకుంటున్నాడు అనుకుంటారు, చిన్నతనంగా ఉంటుందని పెట్టను తప్ప నాకు చేత కదా బజ్జీలు హోటల్ పెట్టడం చేత కదా. పెడితే నామోషియా? నేను షార్ట్ ఫిల్మ్స్ ఎందుకు చేసినాను? 400 సినిమాలు చేసి అవి చేసి ఇవన్నీ చేసి చిన్న 20,000 మంది 30,000 మంది చేసి డబ్బులు ఎదురిచ్చి ఎందుకు చేస్తున్నాను? నాకు కూడా చేత కాదే అంటే ఎందుకు చేస్తాను? నేర్చుకుని చేస్తున్నాను. నష్టపోతున్నాను, లాభం రాదు, నష్టపోతున్నాను. ఎందుకు చేస్తున్నాను? నాకు అది కళ ఇది కళ. ఎవడో రోజు తెల్లారు లేచి వాడు పిలిచాడా వీడు పిలిచాడా, ఈ సినిమాలో ఉన్నాం ఆ సినిమాలో, ఈ లెక్కలన్నీ ఎందుకు? అసంతృప్తులు వెతుక్కుంటూ వెళ్ళడం ఎందుకు? నేను నాకు చేతనేది నాకు ఓన్గా చేసుకుంటాను. పోనీ కొంత రూపాయి సంపాదించాను, అందులో పావలా పోతే పోనీ. అదే సార్, ఆ పావలా కూడా అయిపోయాక నేనే చచ్చినట్టు నేనే కుక్కిన పేర్లే పడి ఉంటాను. ఇప్పుడు 24 పైసలు అయిపోయాయి, ఇంకో పైస ఉంది ఖర్చు పెడతాను. ఓకే. సో పాడైపోవడానికి పిల్లలు నా పిల్లల గురించి వాళ్ళు నాన్న నాకు 1000 రూపాయలు కావాలి ఎప్పుడు అడగలేదు మా అబ్బాయి. ఎరా డబ్బులు ఏమన్నా కావాలి? ఎందుకు? మొన్నే కదా ఇచ్చేవాడు. మొన్నే అంటే 10 ఏళ్ల క్రితం. వాడు ఫ్యామిలీని సిటీకి తీసుకెళ్ళాడట ఫస్ట్ టైం, పెళ్ళైన 25 ఏళ్ళకి. కిళ్ళి కొట్లు ఆపి అన్నట్ట, అమ్మా ఇంకో అరటిపండు తింటావేంటి అన్నట్టు. ఇంకో అరటిపండు? అసలు ఒక అరటిపండు ఎప్పుడు పెట్టారు మీరు? 25 ఏళ్ళు అయింది పెళ్ళి. అదే మరి మతి మరిపు నువ్వును. కార్యం రోజు అరటిపండు ఇద్దరు చెరిసగం తినలేదేటి? ఫస్ట్ శోభనం రోజు ఒక అరటిపండు పళ్ళతో పాటు అరటిపండు కూడా పెట్టారు, చెరిసగం అది కూడా. ఇంకొకటి తింటావట 25 ఏళ్ల తర్వాత. అలాగా మొన్నే కదా ఇచ్చావు 1000 రూపాయలు అంటాడు. మొన్న అంటే ఏమో 10 ఏళ్ల క్రితం అనమాట. వాడు ఏంటంటే ఏదో మా నాన్న ఎంత కష్టపడి వచ్చాడు, వాళ్ళ నాన్నని పైసా అడగలేదు, మనం కూడా కష్టమైతే కష్టాన్ని అనిపిద్దాం, సుఖమైతే సుఖాన్ని అనిపిద్దాం, అలా ఆ మెంటాలిటీ. నేను మా బ్రదర్స్కి చెప్తే మా తమ్ముడికి అంటాను, రే ఏంట్రా వాడు ప్రాబ్లం అయిపోయాడు, డబ్బు కావాలని అడగడేట్రా అంటే, ఇది ఎక్కడ గొడవ రా, డబ్బు అడిగేస్తున్నారా అని ఏడిచే తల్లిదండ్రులు నన్ను అడగట్లేదని గొడవ ఏంటరా నీకు? సో ఇది చెప్తే ఎలా ఉంటుందంటే, నేను ఏదో దీన్ని అడ్డు పెట్టుకుని నా కొడుకుని పొగుడుకున్నట్టు నా ఫ్యామిలీ. ఓకే, వాళ్ళ గురించి కూడా మంచిగా చెప్పుకోవాలి కాబట్టి. ఓకే సార్, చివరిగా మనం ఇంతకుముందు మధ్యలో సిగరెట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఆ విషయంలో కావచ్చు, ఇంకా యూత్కి ఎనీ ఒక మెసేజ్ ఇచ్చి మీ ద్వారా ఒక ఎల్బీ శ్రీరామ్ గారు మెసేజ్ ఇస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. ఆ మెసేజ్ ఇచ్చి మనం ఇంటర్వ్యూ ముగిచ్చేద్దాం. అప్పటికి ఇప్పటికీ నేనంటే నీకు అదే భావం ఉందో, 4 విషయాలు చెప్తాడు నేర్చుకుందాం అని అడిగావో, లేకపోతే ఇక నువ్వు ఆబ్లిగేషన్తో మధ్యలో అడ్డగిస్తే బాగుండదనే మొహమాటానికి అలా వింటున్నావో, నువ్వు నా దగ్గర మొహమాట పడచ్చు తప్ప నీ ఆడియన్స్ దగ్గర నువ్వు మొహమాట పడవు కదా. మొత్తానికి చాలా పెద్ద ఇంటర్వ్యూ చేసావు. ఇందులో నేను 10వ వంతు లెంగ్త్ కూడా అలాంటి విషయాలు నేను చెప్పడానికి అర్హుడిని అనుకోవట్లేదు. వయసు వచ్చిన ప్రతివాడు వృద్ధుడు కాదు, వృద్ధి చెందినవాడు వృద్ధుడు. వయసు వచ్చినవాడు వృద్ధుడు కాదు. నేను ఎలా వృద్ధి చెందాను? సినిమాలు యాక్ట్ చేశాను, కొంత కష్టాలు అనుభవించాను జీవితంలో, కొన్ని వాల్యూస్ కాపాడుకోవడానికి తపన పడ్డాను. ఇది తప్ప నేను ప్రపంచాన్ని చాలా తక్కువ చదువుకున్నాను. నా భావాలన్నీ కూడా ఒక కుటుంబ, ఇరుగు పొరుగు సమాజ, చుట్టరికాల, చిన్న చిన్న విలువల, కష్టాల, కన్నీళ్ల, ఆనంద భాష్పాల
ఈ విలువల చుట్టూ తిరిగేది నా చిన్న ప్రపంచం నాది. పెద్ద పెద్దవి నాకు తెలియవు అసలు. కొన్ని క్యాంపస్లోకి నేను అడుగు పెట్టలేదు, లగ్జూరియస్ క్యాంపస్లోకి. ఇలాంటి ప్రపంచాలు ఉంటాయని నేను చూడలేదు కళ్ళతోటి. అవి చూసినప్పుడు నేను ఎలాంటి క్వశ్చన్లు అడగనేమో, ఇలాంటి ఇవి కావాలని కోరుకోనేమో. కొన్ని మన అదుపు దాటి పరిగెడుతున్న వాటిని మనం ఆపాలి అనుకోకూడదు కదా. అదే అలా నేను అవి చూసుంటే అనుకోలేమో. నేను చూసింది చాలా లిమిటెడ్ ప్రపంచాన్ని. ఆ లిమిటెడ్ ప్రపంచంలో గర్వంగా చెప్పగలను, ఒక అందమైన ప్రపంచాన్ని చూశాను నేను. అందమైన ప్రపంచానికి నేను నిర్వచనాలు ఇవ్వలేను, కానీ నేను సరసి కార్టూన్స్ నాకు చాలా ఇష్టం. సరసి అనే కార్టూన్ ఇష్టం నాకు. అతని గురించి రాస్తూ అతని కార్టూన్లు ఎలా ఉంటాయని రాస్తూ ఒక పోలికి పోల్చాను. కొన్ని పిచ్చి గీతలతో ఒక కార్టూన్ గీసేసి దానికి ఒక నవల రాసినంత స్క్రిప్ట్ రాసేసి, ఇది జోక్కి, ఇది కార్టూన్ జోకు నవ్వండి అంటే ఎలా ఉంటుందంటే, పిచ్చి గీతలు, అర్థం కాని పిచ్చి గీతలతో బొమ్మలు వేసేసి నవ్వు రాని నవలంత మ్యాటర్ని క్యాప్షన్గా రాసేసి ఇది జోకు నవ్వండి అంటే ఎలా ఉంటుందంటే, పక్వానికి రాని మామిడికాయల్ని బలవంతంగా దొళ్ళగొట్టేసి కుప్పగా పేర్చి కార్బైడ్స్ జల్లేసి దాని నిండా నూజివీడు మామిడి పళ్ళు, తాజా మామిడి పళ్ళు కొనండి తినండి అని బోర్డు పెట్టినట్టు ఉంటుంది. అదే ఒక చెట్టుకి ఏ ఎరువు వేయకుండా సేంద్రియ ఎరువులతోటి మామిడి చెట్టునే ముగ్గి సహజంగా ఆ ముచ్చిక దానంతట అది గాలికి ఊడి పడిపోతుంటే కింద పడకుండా పట్టుకొని ఆ పండుని కొరికి తింటుంటే ఎలా ఉంటుందంటే సరసి కార్టూన్లా ఉంటుంది. అంత సహజంగా ఉంటుంది, అంత కల్తీ కల్మషం లేనిదిగా ఉంటుంది, అంత రుచిగా ఉంటుంది, అంత శుచిగా ఉంటుంది. అలాగా నేను చూసిన ప్రపంచం మంచి వాతావరణం. ప్రతివాడు నాది మంచిది అనుకుంటాడు. ఎన్ని విశృంఖలత్వాలు లేవు నిన్నటిదాకా నేను గడిపిన జీవితం. విశృంఖలత్వాలు అంటే విచ్చలబెడుతున్నారు కొన్ని కట్టుబాట్లతో. ఆ కట్టుబాట్లలో అందమైన కట్టుబాట్లు అవన్నీ, పనిష్మెంట్ కాదు అన్నీ. ప్రతిదాని వెనక ఒక అర్థం అంతరాలు. ఏ కట్టుబాటు వెనకైనా కొన్ని మూర్ఖపువి, ఫేడ్ అవుట్ అయినవి, ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ అయిపోయినవి ఉంటాయి. ఆ ఉన్నవి తెలుసో తెలియకో మనం పెద్దవాళ్ళ కన్నుగప్పో వాళ్ళకి నచ్చ చెప్పో మనం వాటిని స్కిప్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఆ ఆచారం లేదు నాన్న నువ్వు మరీను అని నచ్చ చెప్పో ఏదో చేసి, లేకపోతే ఆయన వినడంటే చాటుగానో అవి చేసాం, స్పృహతో చేసాం. ఇప్పుడు స్పృహ కాకుండా అసలు ఏ వాల్యూస్ ఎందుకు ఉంచుకుంటున్నాం, ఏ వాల్యూస్ ఎందుకు తెంచుకుంటున్నాం తెలుసా తెలియక, ఇందులో ఎవరి పాత్ర అంతా, ఈ జనరేషన్దా నిన్నటి జనరేషన్దా, ఇవన్నీ మనం చెప్పలేం. మహాభారత్ అనే సీరియల్ వచ్చేది, అందులో మంచి ఒక పాత్ర, కాలం ఒక పాత్ర, అందులో కాలం వాయిస్ వస్తుంది, ఏ కాల్ హై అంటే వాయిస్ వస్తుంది. ఇది కాలం, దీన్ని మార్చడం ఎవరి తరం కాదు, అది దీన్ని ఆపడం ఎవరి తరం కాదు, అది మారుతూ ఉంటుంది. ఆ కాల ప్రవాహంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయని చెప్పడం వాడు ఉద్దేశం. మధ్య మధ్యలో ఏ కాల్ హై, ఇక్కడ అధర్మం చెల్లుబాటు అవుతుంది ప్రస్తుతం, దాన్ని ఎవడు ఆపలేడు. మళ్ళీ ఏ కాల్ హై, ఇక మంచి రోజులు వస్తే ప్రతి దానికి కాలమే కారణం అన్నట్టుగా ఒక అదృశ్య పాత్రలా ఉండేది అందులో. చాలా బాగుండేది గంభీరంగా. అలాగా ఈ కాల ప్రవాహంలో జరిగే మార్పుల్లో ఏది ఎందుకనేది మనం తెలుసుకోవడమే కష్టం, దాన్ని ఆపడం ఇంకా కష్టం. వీలైనంత వరకు ఎవరికి వాళ్ళు అవేర్నెస్తో ఉండడం, ఇంకొకళ్ళ మాట వినే రోజులు కావు కాబట్టి ఎవరికి వాళ్ళే వాళ్ళ మాట వాళ్ళు వినేలా, ఏది ఎందుకు చేస్తున్నామో ఆలోచించుకొని అందులో మంచి చెడు నిగ్గు తేల్చుకుని ప్రతి దాంట్లో ఇది మనకు అవసరమా అనవసరమా. మార్కెట్కి వెళ్ళినాం, ఏదో కంటికి కనపడింది నదరగా, ఈ వస్తువు మనకు అవసరమా దోలగొట్టే వ్యాపారమా, అక్కడ కంటికి నదురుగానే కనిపిస్తుంది, ఇంటికి వచ్చేటప్పటికి అది
ఇలా అంటే కీ రాదు, ఇంకోటి అంటే ఇది చేయదు. ఇంటి దగ్గర బరువు పాడేయలేం, ఇంట్లో ఉంచుకోలేం. పోనీ ఉంచుకున్న అవసరం ఏదేమన్నా పారేయడానికి చోటు, ఇందాక మాట్లాడుకున్నట్టుగా అనవసరమైనవన్నీ పోగొట్టుకుంటే అవసరమైన పోగొట్టుకుంటాం. అది అవసరమా కాదా ఎవరిని ఎవరు అడగడం చెప్పడం లేదు కాబట్టి ఎవరికి వాళ్ళే తెలుసుకోండి ఏది మనకు అవసరం ఏది కాదు, దేనివల్ల ఏమిటి నష్టం. ఇది చూసుకుని మీరు కాలాన్ని మంచి మార్గం వైపు మళ్ళించండి. ఒక ప్రవాహాన్ని మనం నీటిని కాలువలు తవ్వి రూట్లు చేయొచ్చు. అలాగే ఈ కాల ప్రవాహంలో మంచి వైపు మీ వరకు వీలైనంత వరకు మార్గాల్ని వేయండి. దాంట్లో ఇందాక నేను అన్నట్టుగా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అన్నట్టుగా మీరు బాగుండాలి యూత్, అందులో పెద్దవాళ్ళం మేము ఉండాలి. మీ జనరేషన్ మీ వల్ల మేము ఎంత హ్యాపీగా ఉన్నాం. వేళ నాకు కంప్యూటర్ రాదని ఏడవాలా, నేను హాయిగా నేర్చేవాడు నువ్వు ఉన్నావు, నువ్వు ఉండగా నాకు ఇది చేసి పెట్టరా, కరెంటు బిల్లు కట్టి పెట్టరా అంటే నువ్వు 5 నిమిషాల్లో కట్టి పెట్టేస్తుంటే నేను 5 ఏళ్ళు కష్టపడి ఎందుకు నేర్చుకోవడం, ఎలా కట్టాలో అనేది మమ్మల్ని కూడా కొంచెం గమనించండి. మేము వెనకాల ఉన్నాం అనేది అంతే, మా మాట ఏం వెనక్కలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.